అందరం కూడా ఒకసారి పిడికిలి గురించి మరి సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అనేటువంటి నినాదం ఇద్దాము. సిపిఎస్ వద్దు, సిపిఎస్ వద్దు. మరి ప్రభుత్వాలు మారుతూ వస్తున్నాయి. సుమారు 20 సంవత్సరాలు మనము మరి కంప్లీట్ చేసుకున్నాం ఇప్పటివరకు. 2004 నుంచి అనేక ఉపాధ్యాయులే కాకుండా వివిధ డిపార్ట్మెంట్స్లో పనిచేసినటువంటి ఉపాధ్యాయులు కూడా నిరంతరంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. మరి అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 23న బ్లాక్ డేగా, సెప్టెంబర్ 1న విద్రోహ దినంగా మనం పాటిస్తున్నాము. మరి మారినటువంటి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి వచ్చిన 100 రోజుల్లోనే సిపిఎస్ను రద్దు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని మనమందరం కూడా భావిస్తున్నాము. మరి ఒక మంచి ప్రభుత్వము మనకు మారినటువంటి ప్రభుత్వంలో మరి మన జీవితాలలో కూడా వెలుగును నింపే విధంగా మరి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మరి ఇంత చక్కటి వాతావరణంలో అందరూ ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా తమ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. సిపిఎస్ రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. సిపిఎస్ ను, ఓపీఎస్ ను, ఓపీఎస్ ను, సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని సిపిఎస్ ను ఈ రోజు నుంచి చేసి 2003 నుంచి అమల్లోకి తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు 35 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు తీవ్ర అన్యాయం చేసినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసనగా మరి వాళ్ళు ఇచ్చిన అటువంటి హామీలనే వాళ్ళకే గుర్తు చేస్తూ ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు మనం సిపిఎస్ను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీంట్లో సిపిఎస్ మిత్రులకు ఖచ్చితంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సిపిఎస్ను రద్దు చేస్తామని చెప్పి ఎజెండాగా పెట్టి మనందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధాన భూమిక వహించినటువంటి ప్రొఫెసర్ కోదండరాం ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నాడు. కాబట్టి ఒక ఆశ, ఎంత వీలైతే అంత తొందరగా సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి మనందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఉద్యోగ ఉపాధ్యాయులను చివరి దశలో వాళ్ళకి ఇచ్చేటువంటి భద్రతను, వాళ్ళ తదుపరి జీవితంలో వాళ్ళ కనీస జీవన ప్రమాణాలు కొనసాగించే విధంగా కూడా లేకుండా చేయడమే అన్యాయంగా భావిస్తూ మరి ఈరోజు వెంటనే సిపిఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, అది వీలైతే సెప్టెంబర్ 1 నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని చెప్పి ఈ నిరసన కార్యక్రమం నుంచి పిలిపిస్తున్నాం. అనేక సందర్భాల్లో అటు ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి ఆధ్వర్యంలో కానీ, లేదు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కానీ 2003 నుంచి పలు దఫాలుగా సిపిఎస్ను రద్దు చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినమని పాటిస్తూ ఉన్నటువంటి సందర్భం అందరికీ తెలుసు. మరి సిపిఎస్ ఉపాధ్యాయులకు అసలు ఇప్పటి వరకు వాళ్ళకి సిపిఎస్కి చెల్లించినటువంటి అమౌంట్ కూడా ఎక్కడుందో అనేది సందిగ్ధంగానే ఉంది. కొంతమంది షేర్లలో ఉన్నాయంటున్నారు, కొంతమంది బ్యాంక్ ఫండ్లలో ఉన్నాయంటున్నారు, కొంతమంది యూపీఐలు వీటిలో ఉన్నాయంటున్నారు. కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వలేదు. అదంతా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క విశ్వసనీయతను పొందాలని చెప్పి ఈ సందర్భంగా
డిమాండ్ చేస్తూ మరి మిత్రులు కూడా సిపిఎస్ మిత్రులు ముందుకొచ్చి ఈ సందర్భంగా మాట్లాడాలని రాములు గారు